ఈరోజు మన పాఠం ఉష్ణం. ఉష్ణం గురించి నేర్చుకోవడానికి ముందు మనం శక్తి గురించి నేర్చుకోవాలి. శక్తి ఎక్కడుంది? ఒక చిన్న పద్య రూపంలో ఈ శక్తి గురించి మనం మాట్లాడుకుందాం. రాసుకోండి. ఇందు గలదు సందు లేదని సందేహం వలదు. శక్తి సర్వానయందు ఎందెందు వెదకి చూచిన నందే కలదు. చూడ నెంచగ సమానం. ఇది మనకు పది. ఇది మనకి ఏం చెప్తుంది చూద్దాం. శక్తి ఎక్కడ ఉంది అని ఎవరైనా కనుక అడిగినట్లయితే మనం ఈ సమాధానం చెప్పచ్చు. చూడ నెంచక రమణ. మనం చూద్దామని కనుక అనుకున్నట్లయితే ఎక్కడుంది? ఇందు గలదు అందు లేదు. ఇక్కడ ఉంది అక్కడ లేడు అని చెప్పలేము. సందేహం వలదు. ఆ డౌట్ ఏమి నీకేం అక్కర్లే. ఇక్కడ ఉందా లేదా అని డౌట్ అక్కర్లా. అక్కడ ఉందా లేదా అని డౌట్ అక్కర్లా. అసలు డౌటే అక్కర్లేదు. శక్తి సర్వానయుండు, అన్ని చోట్ల ఉంది. ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, నా చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ఉంది, అదేవిధంగా ఇక్కడ బోర్డులో ఉంది, అదేవిధంగా చుట్టూ ఉన్న గోడలో ఉంది, ప్రతి చోట ఉంది శక్తి. ఎందెందు వెదకి చూసినా, నువ్వు ఎందులో చూద్దాం అనుకుంటే అందందే కలదు. నువ్వు ఎందులో చూద్దాం అనుకున్నా అందులోనే ఉంది శక్తి. ఎందుకు ఈరోజు మనం శక్తి గురించి చెప్పుకుంటున్నామంటే ప్రత్యేకించి ఇక్కడ ఉంది అక్కడ లేదు, ఎక్కడ లేదు అంటే ఎక్కడా లేదని చెప్పకూడదు. శక్తి అనేది ప్రతి చోట ఉంది, ప్రతి వస్తువులో ఉంది. ప్రతి మనం వాడుతున్న వాడని, మనం చూస్తున్న చూడని అన్ని రకాలైన వస్తువుల్లోనూ కూడా ఈ శక్తి అనేది ఉంది. ఈ శక్తిని మనం ఏమంటున్నామంటే ఉష్ణము అని అంటున్నాం. అదేమిటండి ఉష్ణం ఒక్కటేనా శక్తి అని మీరు అడగవచ్చు. కానీ ఇక్కడ మన పాఠం సంబంధించినంత వరకు కూడా వస్తువులో ఉన్న శక్తే ఉష్ణము. ఇది ఎలాగా అంటే మనం మరో పద్యం ద్వారా చెప్పచ్చు. మరో పద్యం. ఉష్ణం అంటే ఏంటని ఎవరైనా అడిగారు అనుకోండి. ఉష్ణం అంటే ఏంటండి అని మనం తెలియదు అనకూడదు. చాలా సింపుల్గా మనం దీన్ని గుర్తు పెట్టుకోవచ్చు. ఉష్ణం అనగా నీవు ఉలికులికి పడకు. ఉష్ణం అనగా నీవు ఉలికులికి పడకు. వస్తువందు శక్తి ఒదిగి ఉండు. వస్తువందు శక్తి ఒదిగి ఉండు. వేడి వాటి నుండి చల్లదానికి పోవు. సత్యమింటే కాదా. సరిగా రమణ. రమణ అనే ఒక స్టూడెంట్ని ఉద్దేశించి మాస్టర్ రాసిన పద్యం ఇది. అందువలన ఇది మొక్కటం అంటారు, అది తెలుగు మాస్టర్ చెప్తారు. ఉష్ణమనగా నీవు ఉలుగులికి పడకు, వస్తువందు శక్తి ఒదిగియుండు, వేడి వాటి నుండి చల్లదానికి పోవు, సత్యం వింటే కాదు సరిగా రమణ. ఓ రమణ, నువ్వు ఉష్ణం అంటే నువ్వు ఆశ్చర్యపోకు, అడ్డిలిపోకు. ఎవరైనా ఉష్ణం అంటే ఏంటి అని అడిగారంటే నువ్వేమీ భయపడిపోకు.
ఏమీ లేదయా, వస్తువు అందు శక్తి ఒదుకుంటది, వస్తువులో శక్తి దాగి ఉంటది. ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? శక్తి సర్వాన యుందు, అన్ని చోట్ల ఉంది. వస్తువుల్లో కూడా ఏముంది? శక్తి ఉంది. ఆ వస్తువుల్లో ఉండే శక్తిలో, అలాంటి శక్తుల్లో ఏ శక్తిని మనం ఉష్ణమనాలా? వేడి వాటి నుండి చల్లదానికి పువ్వు. వేడిగా ఉన్న వస్తువుల నుంచి చల్లగా ఉన్న వస్తువులకి ఏ శక్తి అయితే పోతాదో ఆ శక్తిని నువ్వు ఉష్ణము అనాలా. ఇది దీని పాఠం. ఇక్కడ మనకి రెండు విషయాలు అర్థమవుతున్నాయి రెండు పద్యాల ద్వారా. ఒకటి, శక్తి అన్ని చోట్ల ఉంది, అన్ని వస్తువుల్లో కూడా ఉంది. ఈ శక్తులలో ఏ శక్తి అయితే వస్తువులో దాగి ఉన్న రకరకాలైన శక్తుల్లో ఏ శక్తి అయితే వేడిగా ఉన్న వస్తువు నుంచి చల్లగా ఉన్న వస్తువు ప్రయాణం చేస్తుందో ఆ శక్తిని అనాలా? ఉష్ణము అనాలా. క్లియర్? సో మనం ఉష్ణం అనే పాఠం చెప్పుకుంటాడు. ఉష్ణం అంటే ఏంటి అన్నాం అనుకోండి, వెంటనే చెప్పండి. ఉష్ణం అంటే ఏమీ లేదు, అదొక శక్తి. దీని లక్షణం ఏంటి అన్నాం. ఏంటి దాని లక్షణము అంటే వేడి వస్తువు నుంచి చల్లని వస్తువు. అంటే సింపుల్గా ఉష్ణం అంటే ఏంటి? వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ఏ శక్తి అయితే ప్రయాణం చేస్తుందో దాన్ని మనం ఏమన్నామన్నమాట? ఉష్ణము అన్నాం. సింపుల్. రైట్. మరి ఉష్ణము గురించి మనం ఈరోజు ఎందుకు నేర్చుకోవాలా? ఉష్ణం అనేది ఈ శక్తి తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పడానికి ముందు మన అన్నిటికంటే ముఖ్యంగా అన్ని వస్తువులు వేడిగా అనిపిస్తాయా, లేదా అన్ని వస్తువులు చల్లగానే అనిపిస్తాయా, కొన్ని వస్తువులు వేడిగా అనిపించడానికి కొన్ని వస్తువులు చల్లగా అనిపించడానికి కారణం ఏమిటి అని చూస్తాం. ఈ కారణం ఏమిటి అని కనుక మనం చెప్పినట్లయితే ఇక్కడ మనం మరొక విషయం, ఈ వస్తువుల దగ్గర శక్తి ఎక్కడ ఉంటుందని చెప్పామండి? శక్తి వస్తువు లోపల దాగి ఉంటుంది. శక్తి వస్తువు లోపల దాగి ఉంటుంది. దీని మరొక పరిమాణం దాగి ఉంటుంది కదండి, అంటే లోపల ఉంటుంది. లోపల అనే మాటకి మనం అంతరము అనే మరొక మాట వాడతాం. కనుక దీన్ని ఏమన్నామంటే అంతరిక శక్తి. అంతరిక శక్తి. అంతరికము అంటే లోపల. అంటే ఇది ఒకటే. వస్తువు లోపల దాగి ఉందన్న అంతరిక శక్తి అన్న వేరే కాదు, రెండు ఒకటే. కాకపోతే దాగి ఉందంటే ఇది దోపం ఉంటుందా అని ఎవరైనా అనొచ్చు. కానీ ఇక్కడ మన అంతరము అంటే లోపల అనే మాట మనం చెప్తాను కనుక లోపల ఏదైతే శక్తి ఉందో దాన్ని మనం ఏమన్నామండి? అంతరిక శక్తి. ఈ అంతరిక శక్తి అంతటినీ కలిపి మనం ఉష్ణము అంటాం. అంతరిక శక్తిని అంతటినీ కలిపి ఉష్ణం అంటే ఏంటంటే పదార్థం నిర్మాణం మనకు అర్థమైతే అంతరిక శక్తి అంటే ఏంటో అర్థమవుతుంది. మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? ఏ పదార్థమైనా చిన్న చిన్న కణాలతో నిర్మితమై ఉంటుంది. అతి సూక్ష్మమైన కణాలు, దీని అణువులనండి, పరమాణువులనండి, ఏదైనా కావచ్చు. ఏదైతే స్వతంత్రంగా ఉండగలుగుతుందో దాన్ని మనం ఇక్కడ కణము అని చెప్తాం. ఈ కణం ఏదైతే ఉందో ఈ కణాల యొక్క శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం అంతరిక శక్తి అంటాం. కణాలకు శక్తి ఉందా? మరి ఇంతకుముందే చెప్పుకున్నాం. వస్తువుగా చూస్తే బోల్డ్ కణాలు, ఒక కణమే తీసుకున్నాం అనుకోండి, అది కూడా వస్తువే కదా. కాబట్టి దాంట్లో కూడా ఏముంది? శక్తి ఉంది. కణంలో శక్తి ఉందా? కణంలో శక్తి ఉందా? ఫస్ట్ నేను చెప్పుకున్నాం, ఇందు గలదు అందు లేదని సందేహం, డౌట్ ఏం పడద్దు. ఎక్కడైనా ఉందా అని అడిగితే నో డౌట్, ఇక్కడ ఖచ్చితంగా శక్తి ఉంది. శుద్ధముఖలో ఉందా? ఉంది. నాలో ఉందా? ఉంది. బ్లాక్ బోర్డ్లో ఉందా? ఉంది. కాబట్టి ప్రతి చోట శక్తి ఉంది. అది కణమేమనేమండి, మహత్తవనేమండి, దాంతో సంబంధం లేదు. కాబట్టి అంతరిక శక్తి అంటే వస్తువులో దాగి ఉన్న శక్తి. ఇది ఎన్ని రకాల రూపాల్లో ఉంటుంది అంటే మనం ముందు పాఠానికి చాలా ఇంపార్టెంట్గా అవసరం అవుతుంది. కాబట్టి ఆంతరిక శక్తి అనేది ఎన్ని రూపాలు అనేది మీరు చూడాలి. సో ఒక కణము ఏం చేస్తుంది అంటే, ఒక కణము కదలకుండా ఉందనుకోండి, దానికి స్థితి శక్తి ఉంటుంది. కణం కదులుతూ ఉందనుకోండి, దానికి గతి శక్తి ఉంటుంది. కణము తిరుగుతూ ఉందనుకోండి, దానికి కంపన శక్తి ఉంటుంది. కణము పైకి కిందకి కానీ అటుపక్కకి ఇటుపక్కకి ఊగుతుంది అనుకోండి, దాన్ని కంపన శక్తి అంటారు. సో ఇంగ్లీష్లో కనుక మనం చెప్పినట్లయితే ది ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు
ద పొటెన్షియల్ ఎనర్జీ పిఈ స్థితి శక్తి, కైనెటిక్ ఎనర్జీ కేఈ. మళ్ళీ కైనెటిక్ మరి కదలం అంటే కంపనము, అలాగే ఇది కూడా కదలమే కదండి మీరు అడగవచ్చు. రైట్, దట్ ఈస్ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే గతిజము అంటే కంపనము అన్న కదలటమే, లేకపోతే తన చుట్టూ తాను తిరగడమైనా మనకి కదలటమే కనుక ఇక్కడ మనం ఏమంటాం అంటే కదలికలు 3 రకాలుగా ఉంటాయి. దాంట్లో ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోవడం, దాన్ని లీనియర్ మోషన్ అంటే రేఖీయ చలనము అంటాం. కాబట్టి దీన్ని ఈ కైనెటిక్ ఎనర్జీని మనం కైనెటిక్ ఎనర్జీని సింపుల్ గా చెప్పకుండా దీన్ని ఏమంటాం అంటే రేఖీయ గతిజ శక్తి. దీన్ని ఏమంటాం రేఖీయ గతిజ శక్తి. పైకి కిందకి ఊగుతుంది అనుకోండి, దాన్ని మనం ఏమన్నామండి కంపన శక్తి అన్నాం. తన చుట్టూ తను తిరుగుతుంది అనుకోండి, దాన్ని ఏమన్నామండి భ్రమణ శక్తి. నీరు కదలకుండా ఉంది, అందులో శక్తి ఉందా? నీరు కదలకుండా ఉంది, దాంట్లో శక్తి ఉందా? ఉందా లేదా? ఉందే. ఎందుకు ఉంది ఫస్ట్ చెప్పాం, సూత్రం కూడా చెప్పాం. ఏం చెప్పాం? ఇందు కలదు అందు లేదని ఎప్పుడు ఒక డౌట్ పడద్దు. ఎవడైనా అడిగాడు అనుకోండి సత్ముఖలో శక్తి ఉందా అంటే ఆలోచించుకోవడానికి ఏం చెప్పాలా? ఉందనే చెప్పాలి. సో స్థితి శక్తి ఉంది, రేఖీయ గతి శక్తి ఉంది, కంపన శక్తి ఉంది, భ్రమణ శక్తి ఉంది. మనం సింపుల్ గా రాసుకున్నట్లయితే ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ దీనిని వైబ్రేషనల్ ఎనర్జీ, అండ్ దిస్ ఇస్ కాల్డ్ రొటేషనల్ ఎనర్జీ. ఇంకా ఇతర శక్తి రూపాలు కలిపి దాన్ని మనం అంటే అంతరిక్ష శక్తి అన్నాం. ఈ అంతరిక్ష శక్తి అంతరిక్ష శక్తి అంటే అంతరిక్ష శక్తి అన్నా ఉష్ణం అన్నా ఒకటి. మరి మాస్టారు మరి ఉష్ణం మనకు కనబడుతుందా? ఉష్ణం మనకు కనబడదు. ఉష్ణము కేవలము స్పర్శ వల్ల మాత్రమే తెలుస్తుంది. స్పర్శ వల్ల ఎందుకు తెలుస్తుంది? శక్తి ఏం చేస్తుంది అనే దానికి మనం ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వస్తువు కదలకుండా ఉందనుకోండి, దానికి కొంత శక్తి ఇచ్చాం, ఏం చేస్తుంది? కదలడం మొదలుపెడుతుంది. ఇది కూడా అదే. ఈ ఒక వస్తువుకి లేదా పదార్థానికి శక్తి ఇచ్చినప్పుడు అందులో ఉండే కణాలని కదల్చడం మొదలు పెడుతుంది. ఆ కదల్చడం గతి శక్తి, రేఖీయ గతి శక్తి కావచ్చు, కంపన శక్తి కావచ్చు, లేదా భ్రమణ శక్తి కావచ్చు. ఇక్కడ కంపన శక్తికి భ్రమణ శక్తికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఒకసారి చూద్దాం. ఒకడు ఉన్నాడు, తన చుట్టూ తను తిరుగుతున్నాడు, ఒకే దగ్గర స్థిరంగా బొమ్మల లాగా తిరుగుతున్నాడు అనుకోండి. ఒకడు ఏం చేస్తున్నాడు? ఉయ్యాల అటు ఇటు ఊగుతున్నాడు, ఉయ్యాలకి అటు ఇటు ఊగుతున్నాడు అనుకోండి. ఇలాగా ఇలాగా ఊగుతున్నాడు. ఇంకోటి ఏం చేస్తున్నాడు? అడ్డదిడ్డంగా పరిగెడుతున్నాడు. ఒకడు ఉన్న చోటు నుంచే తన చుట్టూ తను తిరుగుతున్నాడు, ఉన్న చోటు నుంచి కొంచెం అటు ఇటు ఉయ్యాలాగా ఊగుతున్నాడు. ఒకడు ఉన్న ప్లేస్ అంతా కూడా అడ్డదిడ్డంగా పరిగెడుతున్నాడు. ఈ ముగ్గురులో ఎవరి వల్ల ఎక్కువ ప్రమాదం? ఒకే దగ్గర గుండ్రంగా తిరిగేవాడి వల్ల, లేకపోతే అటు ఇటు ఊగేవాడి వల్ల, అడ్డదిడ్డంగా పరిగెట్టేవాడు? అవునా కదా? ఒకే చోట ఊగితే, ఒకే చోట తిరుగుతుంటే దాన్ని ఏమన్నాం? రొటేషనల్ ఎనర్జీ, భ్రమణ శక్తి అన్నాం. అటు ఇటు ఊగుతుంటే ఏమన్నా? కంపన శక్తి అన్నాం. ఒక చోటు నుంచి ఇంకో చోటికి పారిపోతా ఉంటే దాన్ని రేఖీయ గతి శక్తి అన్నాం. ఇప్పుడు చెప్పండి, దేని వలన నీకు వస్తువులో ఉష్ణం ఉందని తెలుస్తుంది? ఒకే చోట గుండ్రంగా తిరిగే కణాల వల్ల తెలుస్తుందా? ఊగుతూ ఉన్న కణాల వల్ల తెలుస్తుందా? అడదడంగా పరిగెట్టే కణాల వల్ల తెలుస్తుందా? ఎవరి వల్ల ప్రమాదం జరుగుతుంది? ఎవరితో ఢీ కొట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది? అంటే కణాలు ఇది మనం చలనము అన్నప్పుడు మనిషికి ఏం వర్తిస్తుందో, వస్తువులకి ఏం వర్తిస్తుందో, వాహనాలకు ఏం వర్తిస్తుందో అతి చిన్న కణాలు కూడా అదే వర్తిస్తుంది. ఫిజిక్స్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అణువుకి ఏ సూత్రం అయితే వర్తిస్తుందో భూమండలానికి కూడా అదే సూత్రం. మనిషికి ఏదైతే కదులుతున్నాడు, మనిషికి ఏదైతే సూత్రం వర్తిస్తుందో కదులుతున్న వస్తువు కూడా అదే సూత్రం వర్తిస్తుంది. సో ఇక్కడ తన చుట్టూ తాను
ఒక మనిషి తిరిగినట్టే కణం కూడా తన చుట్టూ తను తిరగవచ్చు, లేదా ఒక కణము ఒకే చోట పైకి కిందకి భ్రమణాలు చెందించవచ్చు, లేదంటే ఒక కణము అడ్డదిడ్డంగా పడవచ్చు. ఏ కణం వల్ల తాకిడి ఎక్కువగా ఉంటుంది? మళ్ళీ చెప్పండి. రేఖీయ గతిజ శక్తిలో ఉన్న కణాల వలన మనకి ఎక్కువగా తాకిడి అనేది ఉంటుంది. అంటే మనకి ఉష్ణం తాలూకా ఉనికిని తెలపడానికి ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఎవరయ్యా అంటే ఇవో అడ్డదిడ్డంగా పెరిగితే కణాలు, అంటే రేఖీయ గతిజ శక్తి కలిగిన కణాలు. కాబట్టి మనం వస్తువుని ముట్టుకున్నప్పుడు ఆ వస్తువులో ఉండే కణాలు విపరీతంగా ఒక చోటు నుంచి ఇంకో చోటు పెరిగెడుతున్నాయి కనుక అనుకున్నట్లయితే అప్పుడు ఆ వస్తువుకి శక్తి ఎక్కువ ఉంది అని తెలుస్తుంది. కాబట్టి ఆ రేఖీయ గతిజ శక్తిని దేనికి ఉన్నది? దేనికి ఉంటుంది రేఖీయ శక్తి? వస్తువులు ఉండే కణాలకు ఉన్న రేఖీయ గతిజ శక్తిని మనం ఉష్ణము తాలూకా ఉష్ణాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని మనం అంటే ఉష్ణోగ్రత. ఉష్ణం అంటే శక్తి. ఉష్ణం అంటే శక్తి. ఆ ఉష్ణం అంటే ఈ అంతరిక్ష శక్తిలో పొటెన్షియల్ స్థితి శక్తి కావచ్చు, కైనెటిక్ ఎనర్జీ కావచ్చు, వైబ్రేషనల్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే రొటేషనల్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నిటిని మనం ఉష్ణమేనా. కానీ ఉష్ణోగ్రత అంటే ఈ 4 ఉష్ణోగ్రత, ఇందులో ఒక్కటే ఉష్ణోగ్రత. ఏం చెప్పాం? ఉష్ణోగ్రత అంటే కణాలకు ఉండే రేఖీయ గతి శక్తిని మాత్రమే ఉష్ణోగ్రత అన్నాం. స్థితి శక్తిని ఉష్ణోగ్రత అనలేదు, కంపన శక్తిని ఉష్ణోగ్రత అనలేదు, అలాగే భ్రమణ శక్తిని కూడా ఉష్ణోగ్రత అనలేదు. దేన్ని అన్నాము? రేఖీయ గతి శక్తిని మాత్రమే ఉష్ణోగ్రత అన్నాము. అంటే మనకు బయటికి ఉష్ణం ఉందని తెలియజేసేది ఎవరయ్యా? రేఖీయ గతిజ శక్తి. దాన్ని మనం ఉష్ణోగ్రత. సో ఇక్కడ మనం 2 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి ఉష్ణము, 2 ఉష్ణోగ్రత. 2 ఒకటేనా? 2 ఒకటేనా? ఏంటి తేడా? ఎక్కడుంది తేడా? ఎక్కడుంది తేడా? ఏ శక్తిని ఉష్ణం అన్నాము, ఏ శక్తిని ఉష్ణోగ్రత అన్నాము? రేఖీయ గతిజ శక్తిని మాత్రమే ఉష్ణోగ్రత అన్నాం. వెరీ గుడ్. మరి ఉష్ణం అంటే ఉష్ణం ఎక్కడ ఉంటుంది? ఉష్ణం అనగా నీవు గులిగులికి పడకు అంటే అంతరిక. ఉష్ణం అంటే ఏంటి? అంతరిక శక్తి. ఎందుకంటే పద్యం ఎప్పుడైనా సరే అదే హిట్ పద్యం వచ్చింది అనుకోండి, అది హిట్ చూడండి, మేము పాఠం అంతా చెప్పాను అయినా సరే మీరు ఆన్సర్ చెప్పలేదు. పద్యం చెప్పగానే అది అంతరిక శక్తి అన్నారు. ఎందుకు అంటే పద్యం తాలూకు ఎఫెక్ట్ అవ్వాలి. సో ఉష్ణం అంటే ఏంటి? పదార్థం యొక్క అంతరిక శక్తి. ఉష్ణోగ్రత అంటే ఏంటి? కణాలకు ఉన్న రేఖీయ గతి శక్తి మాత్రమే. ఇది రెండింటి కొంచెం డిఫరెన్స్. ఉష్ణాన్ని క్యాలరీల్లో కొలుస్తారు. ఉష్ణాన్ని దేంట్లో కొలుస్తారండి? క్యాలరీలో కొలుస్తారు. ఉష్ణోగ్రతని సెంటీగ్రేడ్లో కొలుస్తారు. మనం కెల్విన్ మానంలో కొలుస్తాం. గుర్తుపెట్టుకోండి. ఉష్ణోగ్రత క్యాలరీలు కిలో క్యాలరీ అంటే సిజిఎస్ ప్రమాణాలు క్యాలరీలు అంటాము, ఎంకేఎస్ ప్రమాణాలు ఎస్ఐ ప్రమాణాలు కిలో క్యాలరీలు. కిలో క్యాలరీ దేనికి ప్రమాణాలు? దేనికి? ఉష్ణానికి ప్రమాణాలు ఏంటి? సిజిఎస్ ప్రమాణాలు క్యాలరీలు, పెద్ద ప్రమాణాలు అయితే కిలో క్యాలరీ. ఇక్కడ ఉష్ణోగ్రతకి సిజిఎస్ ప్రమాణాలు అయితే సెంటీగ్రేడ్లు, ఎస్ఐ ప్రమాణం అయితే కెల్విన్. మనం ఇప్పుడు వాడుతున్న మానాన్ని కెల్విన్ మానం అంటాం. ఇది మనం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉష్ణోగ్రత ఇచ్చినప్పుడు అది సెంటీగ్రేడ్లోకి అలాగే కెల్విన్ మానంలోకి ఎలాగా మార్చాలి. సింపుల్, పెద్ద కష్టమేం కాదు. K ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ 270. సెంటీగ్రేడ్లోకి ఇచ్చిన దానికి 273 కలిపేస్తే కెల్విన్ వచ్చేస్తుంది. అంటే నేను 10 డిగ్రీల C అన్నాను అనుకోండి, కెల్విన్ కావాలంటే ఎంత చెప్పండి? ప్లస్ 270. ఆన్సర్ చెప్పండి.
283 ఎలాగా ప్లస్ 273 సింపుల్. ఇక్కడ మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇది 3 విషయాలు మనం ఇక్కడ ఒకటి చెప్పుకున్నాం. ఒకటి, ఉష్ణం అంటే ఏమిటి? ఉష్ణము అంటే పదార్థములో ఉన్న అంతర్గత శక్తుల మొత్తాన్ని ఉష్ణము అంటారు. రెండేంటి? ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రత అంటే కణాల యొక్క రేఖీయ గతిజ శక్తిని మాత్రమే ఉష్ణోగ్రత అంటారు. ఉష్ణాన్ని కిలో క్యాలరీల్లోని కొలుస్తారు. ఉష్ణోగ్రతని సెంటీగ్రేడ్లోని కెల్విన్లోని కొలుస్తారు. మళ్ళీ సింపుల్గా ఇదేంటి? ఆంతరిక శక్తి. ఇదేంటి? గతిజ శక్తి. క్లియర్ అయింది కదా? సింపుల్. ఇది మనం ఈ టేబుల్ ఆఫ్ గుర్తు పెట్టుకుంటే ఉష్ణోగ్రత గురించి ఏం చెప్పినా మనం అడిగినా మనం చెప్పగలం. సింపుల్. ఉష్ణము అంతరిక శక్తి, ఉష్ణోగ్రత రేఖీయ, ఉష్ణాన్ని క్యాలరీలో కొలుస్తారు, ఉష్ణోగ్రతని సెంటీగ్రేడ్లో కొలుస్తారు, ఉష్ణాన్ని కిలో క్యాలరీలో కొలుస్తారు, ఉష్ణోగ్రతని కెల్విన్ మానం కొలుస్తారు. ఈ కెల్విన్ మానానికి సెంటీగ్రేడ్ మానానికి ఏంటి సంబంధం అంటే K = C+270. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైనట్టే కదా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? మళ్ళీ ఒకసారి నేను 3 క్వశ్చన్లు అడుగుతాను. 3 క్వశ్చన్లకి ముగ్గురు ఆన్సర్ చెప్తాను. రాయడం క్వశ్చన్ రాసుకోండి ముందు. ఉష్ణోగ్రత ఒకటేనా? ఎందుకు ఒకటే అంటే ఎందుకో చెప్పాలి, ఒకటి కాదన్నా ఎందుకో చెప్పాలి. 30 డిగ్రీల సెంటీగ్రేడ్ని కెల్విన్ మానాలకి ఎంతగా చెప్తాము అంటే ఏం చేస్తే కెల్విన్ మానాలకు వస్తుందో మనం చెప్తున్నాం. స్థితి శక్తిని ఉష్ణోగ్రత అనొచ్చా? ఎందుకు? ఈ 3 క్వశ్చన్ ఇవి నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి నేను ఆన్సర్లు అప్పుడు చెప్తాను.